ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి లగ్నం వారికి ప్రత్యేకంగా మీకు ఉండేటువంటి గొప్ప టాలెంట్ ఏమిటి, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ఏమిటి అంటే అలర్ట్నెస్ అంటారు. అంటే మీరు ఏదైనా ఒక విషయం జరగబోయే తొందరగా అలర్ట్ అవుతారు. ఎండ్రికి ఇచ్చి చూడండి, మనకి సముద్రాల దగ్గర ఉంటుంది, దాని గుర్తుదే కర్కాటకాన్ని. ఇలా టక్కన భూమిలోకి తోగు తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే 365 డిగ్రీస్లో ఎక్కడైనా తిరగలుగుతుంది, ఏదైనా అలర్ట్ అవ్వగలుగుతుంది. అయితే మీకు గుర్తుపెట్టుకోండి, మీకు స్వప్నంలో ఎప్పుడైనా సరే మంచి జరగబోతుంది అని అన్నప్పుడు మీకు కలిగేటువంటి వాటిల్లో పర్టికులర్గా ఇక్కడ మంచి జరుగుతుంది అన్నప్పుడు పచ్చడి వాతావరణం వస్తుంది స్వప్నంలోకి. ఏదైనా ఇబ్బంది జరగబోతుంది అన్నప్పుడు ఆ పచ్చడి వాతావరణమే ఏదైనా ఇబ్బంది కలగబోతుంది. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి అదేదో అడవి తగలబడిపోయినట్టు ఇట్లాంటి కళ్ళు వస్తాయి, అలాంటివి జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నీటికి సంబంధించిన స్వచ్ఛమైన నీటికి సంబంధించిన స్వప్నంలోకి వచ్చింది, అది కూడా మీకు ప్లస్సే, గుర్తుపెట్టుకోండి. మరియు మీ యొక్క లగ్నానికి కర్కాటక లగ్నంలో పుట్టారు, మీకు శుభులు ఎవరు పాపులు ఎవరు అని తీసుకుంటే సహజంగా తీసుకుంటే మారుతూ ఉంటారు, లగ్నంలో ఉండే గ్రహాలను బట్టి మారుతూ ఉంటాయి. బట్ బేసిక్గా ఏమిటంటే చంద్రుడు, రవి, గురువు, కుజుడు, కేతువు, శుభులు అంటారు. ఈ ఐదు అంటే మహాదశ లేదా అంతర్దశల్లో వచ్చేటప్పుడు చంద్రుడు మహాదశ నడుస్తుంది. చంద్రుడు చాలా బాగున్నాడు, మీరు ఎంత ప్రయాణాలు, ఎంత మార్పులు, ఎంత సైకిల్, ఎంత స్టెబిలిటీగా ఉంటే అంత బాగుంటుంది మీకు. రవి మహాదశ లేదా అంతర్దశ వచ్చింది, బాగున్నాడు రవి, అప్పుడు ఏమవుతుంది అంటే గవర్నమెంటు, ఆరోగ్య సంబంధించిన వీటి మూలంగా ధనయోగం కలుగుతుంది. అలాగే అదండి గురువు బాగున్నాడండి, నాకు భాగ్యాధిపతి మహాదశ వచ్చింది, 6th లార్డ్షిప్ కూడా ఉంది కదా దానికి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వివాహ జీవితం విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఇక్కడ మీ వివాహ సంబంధించినటువంటి కారకత్వం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. శుక్రుడు సప్తమాధిపతి ఎలా ఉన్నాడో కూడా తెలుసుకుంటూ మీకు గనక గురువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంతా కూడా ఈ గురువారాలు అంటే బాగున్నాడు గురువు అనుకోండి, ఈ గురువారాలు మంచి సంకేతం జరగడము అంటే మీకు గురు మహాదశ యోగిస్తుందని అర్థం అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఏదైనా పుణ్యకార్యాలు, దేవతా సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు, పసుపుతో చేసినటువంటి అభిషేకాలు లేదా మీకు చందనముతో చేసినటువంటి అభిషేకాల ద్వారా యోగం ఇంకా బాగా పెరుగుతుంది. లేదా ఒక్కోసారి స్వప్నంలో అలా వస్తుంది కూడా. మార్స్ కుజుడు అనుకోండి, ఒక పట్టుదలతో, ఒక క్రియేటివిటీగా, ఎందుకంటే 5th లార్డ్షిప్ అవుతాడు కాబట్టి పట్టుదలతో మీరు చేసే ప్రయత్నం వల్ల సక్సెస్ అవుతారు, ఏది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో. అలా కాకుండా మీ లగ్నానికి పాపులైనటువంటి శని మరియు బుధుడు, శుక్రుడు యొక్క అంతర్దశలు, మహాదశలు లేదా రాహు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు బుధ మహాదశ నడుస్తుంది, బుధుడు పాడయ్యాడు అన్నప్పుడు కమ్యూనికేషన్స్ అంటే అవతల వాళ్ళ గురించి అంచనా సరిగ్గా వేయకపోవడం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటారు. శని మహాదశ నడుస్తుంది అనుకోండి, పార్ట్నర్స్ ఏదో మీకు సపోర్ట్ చేస్తారు అనేటువంటి భావనలో కొన్ని బిజినెస్లోకి దిగి అక్కడ మీరు ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు మహాదశ కూడా అది శని బాగా పాడైతే ఇంకా ఎక్కువ వస్తుంది, పాడవలేదనుకోండి కొంతవరకు వెళ్తారు కానీ దాని తర్వాత మళ్ళీ సెట్ అవుతారు. అలాగే రాహు ఒక మాయలో తీసుకెళ్తూ ఉంటుంది, ఇమాజినేషన్స్ పెంచుతూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, ఇక్కడ
శుక్రుడు బాగున్నాడు కర్కాటక లగ్నానికి, ఖచ్చితంగా గృహాలు వాహనాల ద్వారానే ధనం ఇస్తాడు. కానీ శుక్రుడు ఏమాత్రం పాడయ్యాడు మీ జన్మజాతకంలో. శుక్ర రాసులు ఏదైనా పాపగ్రహాలు వచ్చి కూర్చున్నాయి. ఇంకోసారి చూడండి, లగ్జరీకి ప్రాధాన్యత ఇచ్చేసి ఆ రకంగా లోన్స్ తీసేసుకున్న తర్వాత ఇబ్బంది పడతారు. అటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సగంలో డబ్బులు అయిపోతాయి. అందుకని ఏంటి, ఈ మహాదశలు నడిచేటప్పుడు ఇవి జాగ్రత్తగా ఉంటే స్వప్నంలో వీటికి సంబంధించి ఏదైనా మీకు వచ్చింది స్వప్నం, అప్పుడు మీరు వెంటనే అర్థం చేసుకోవాలి, ఓకే నేను దీని ద్వారా ఎదగబోతున్నాను, నేను దీని ద్వారా ఇబ్బంది పడబోతున్నాను. అప్పుడు ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిత్యము ఓం స్కందాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది మీకు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం, అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో, ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి? ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్రలేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగటివ్ ఉందో 100% తొలగిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే, మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి. లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి, రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తుదోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలామందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే, మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండవది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే, అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే, పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే, చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే, నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మటుకు చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగా అంటే, రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే, దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, మనం ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేకపోతే గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో,
ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటున్నాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పడుతుంది. ఎందుకంటే మనము కేవలం మహాదశ అంతర్దశ జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.